హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి మనకు బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో పీఓ ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అకౌంట్ వచ్చి సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ సాధారణంగా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, నార్మల్ పీపుల్ అండ్ ఆల్సో సాలరీడ్ ఎంప్లాయీస్, ఇలా ఎవరైనా ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫీచర్ ఏంటంటే మనం దాచుకునే డబ్బుకి బ్యాంక్ కొంత వడ్డీని అయితే జమ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నెలకు ఇన్ని ట్రాన్సాక్షన్సే చేయాలని కొంత లిమిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అకౌంట్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఎవరు యూజ్ చేస్తారంటే బిజినెస్ మ్యాన్స్, కంపెనీస్ అండ్ ట్రేడర్స్ అయితే ఈ అకౌంట్ని యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో ఫీచర్ ఏంటంటే రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు, ఎటువంటి లిమిట్ ఉండదు. కాకపోతే కరెంట్ అకౌంట్లో వేసిన డబ్బుకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ చెల్లించదు. అండ్ ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ అకౌంట్ యూజ్ చేస్తున్న వారికి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అయితే కలిగిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ లోన్ లాగా ఇస్తుంది, మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఫిక్స్డ్ డిపాజిట్. దీన్నే ఎఫ్డి అని అంటాము. దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటంటే ఒకేసారి మనం లంసమ్ అమౌంట్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనుకోండి, ఆ 5 ఇయర్స్కి సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీని అయితే బ్యాంకు నాకు ఇస్తుంది అనమాట. ఒకవేళ ఆ పీరియడ్ కంటే ముందుగానే విత్డ్రా చేసుకోవాలంటే అది ప్రీమెచ్యూర్ విత్డ్రా కింద వస్తుంది. దీనికి బ్యాంక్ అయితే కొంచెం పెనాల్టీ వేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రికరింగ్ డిపాజిట్ ఆర్డి. దీని ఫీచర్ ఏంటంటే పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేయలేని వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 1000 లేదా 2000 అయితే డిపాజిట్ చేసుకుంటూ రావాలి. ఒక 2 to 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మనం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎఫ్డీకి ఎలా అయితే వడ్డీ వస్తుందో దీనికి కూడా అదే రకంగానే వడ్డీ వస్తుంది. సో దీంట్లో కూడా ఎక్కువగా వడ్డీ వస్తుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకు సేవింగ్స్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవైతే మనకు బ్యాంక్స్లో ఉన్న టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.